సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4,335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకే మరో చీర. యంగ్స్టర్స్కే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మోకాళ్ళలో హెవీనెస్ ఉంది, తిమ్మిరి వస్తుంది, టక్ టక్ సౌండ్లు వస్తున్నాయని యంగ్స్టర్స్ ఇది వస్తున్నారు మన దగ్గరికి. నేనంటాను, ఎందుకు వస్తాయి మోకాళ్ళ నొప్పులు? బేసికల్లీ మనకి డెఫిషియన్సీస్. నేను ఒకటి అంటాను, కాల్షియం డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, B12 డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, డి విటమిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫినెట్గా ఉంటున్నాయి. ఇవి ఉన్నాయంటే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు కాదు, జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీలో మొబిలిటీ ఉంటుంది కదా, ఆ మొబిలిటీ తర్వాత ఇవన్నీ ఇప్పుడు కాల్షియం తక్కువ ఉంది అనుకోండి, మంచిగా ఆవు పాలల్లో నువ్వులు ఉంటాయి కదా, పౌడర్ చేసేసుకొని పంకిన్ సీడ్స్ పౌడర్ చేసుకొని అవి ఒక 2 స్పూన్లు, అదొక స్పూన్ ఇదొక స్పూన్ 2 కలుపుకొని పాలలో కలుపుకొని తాగండి. లేదనుకోండి, ఆవు పాలు కొంతమందికి పడవు, ఆల్మండ్స్ ఉంటాయి కదా, 4 to 5 ఆల్మండ్స్ నానబెట్టుకొని పొద్దున దాని స్కిన్ తీసి మిక్సీ పట్టేసి నీళ్ళు వేసి ఆల్మండ్ మిల్క్ వస్తాయి కదా, దాంట్లో ఈ పౌడర్ కలుపుకొని తీసుకోండి. మోర్ దెన్ కాల్షియం కదా. B12 డెఫిషియన్సీ ఉంటున్నాం. తోటకూర విత్తనాలు అద్భుతం అండి B12. తర్వాత మనకి పూల్ మకానా అంటారు, పంకిన్ సీడ్స్, వాటర్ వెజిటబుల్స్లో మునక్కాడలు, ఎంత B12 కావాలి మనకి. ఇంకా నేను డి విటమిన్ గురించి మాట్లాడితే పంకిన్ సీడ్స్ అన్ని నట్స్లో ఉంటాయి. డి విటమిన్ మాత్రం అసలు ఎవరికి లేదు. నేను అదే అంటాను, బ్రహ్మాండంగా మష్రూమ్స్ తినండి అంటారు. చాలా మంది మష్రూమ్స్ తినమంటే నెలకు ఒకసారి తినడం కూడా కష్టమే. నేను మష్రూమ్స్ తెప్పించేసి మంచిగా పసుపు వాటర్లో గడిపి ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. ఇడ్లీ బ్యాటర్లో కలపండి, దోశ బ్యాటర్లో కలుపుకోండి, కొద్దిగా. లేదంటే పాలలో కలుపుకొని తాగండి. లేదు మీకు మష్రూమ్స్ ఒకటే కాదు, నట్స్లో కూడా ఎన్ని నట్స్ ఉన్నాయండి. పంకిన్ ఉన్నాయి, వాటర్మిల్ ఉన్నాయి, ఆల్మండ్స్ ఉన్నాయి, పిస్తా ఉంది. నట్స్లో మనం అది కూడా అమితంగా కాకుండా మితంగా తీసుకోవాలి. మితంగా తీసుకుంటే ఏది విషం కింద కన్వర్ట్ అవుతుందో, అమితంగా తీసుకుంటే అది హెల్దీ ఫుడ్ అయినా విషమే అంట నేను. ఇవి నట్స్ తీసుకోండి, మష్రూమ్స్ తీసుకోండి. కొంతమంది ఫిష్ తింటుంటారు, నాన్ వెజ్ తినేవాళ్ళు. ఫిష్లో కూడా మంచిగా ఉంటుంది విటమిన్స్, ఎగ్స్లో ఉంటాయి. వెజిటేరియన్స్కి అయితే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, వెజిటేరియన్స్కి అయితే 100 ఆప్షన్స్. ఇవన్నీ తీసుకుంటే అయిపోతుంది. ఇంకా మనము ఐరన్ డెఫిషియన్సీ అంటాం. తోటకూరలో బ్రహ్మాండమైన ఐరన్, మునగాకులో లేదు ఐరన్. అసలు ఇంత మునగాకు రోజు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఫస్ట్ బాడీ వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయి లెథార్జిక్నెస్ అండ్ కలర్ చేంజ్ అయిపోతుంది. హెయిర్ ఫాల్, బాగా విపరీతమైన హెయిర్ ఫాల్. అసలు వైట్ హెయిర్ రావడానికి కూడా ఐరన్ డెఫిషియన్సీ మెయిన్ పార్ట్. ఐరన్ డెఫిషియన్సీ ఉందంటే తోటకూర ఉంది, బచ్చల కూర ఉంది, మునగాకు ఉంది, మునక్కాడలు ఉన్నాయి, అన్నీ వెజిటబుల్స్ అన్నీ. నేనేమంటానంటే వెజిటబుల్స్ తినాలన్నా భయం వేస్తుంది బయట పెస్టిసైడ్స్కి. నేను అన్నాను, ఒక పాజిటివిటీ ఉంటే అది మన చేతిలోకి వచ్చాక మేబీ ఇంకా ప్యూరిఫై అవుతున్న ఫీల్తోనే తింటే ఒకటి అసలు మరి మెయిన్ తినాలి. నేనేమంటానంటే మనిషికి నేచర్ నెగిటివిటీ ఉండద్దు. సమస్య నాది తగ్గదు, నా దగ్గరికి వస్తారు, తగ్గుతుందా లేదా అంటారు. నేను 100% తగ్గిస్తా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కరెక్ట్గా నేను చెప్పింది పర్ఫెక్ట్గా చేయండి. మీకు 100 కాదు, మీరు లైఫ్లో ఆ సమస్యకు మళ్ళీ మీకు రాదంట. సో ఆ నేచర్ డెవలప్ చేసుకోవాలి. నేను యాజ్ ఎ డాక్టర్ నేను ఒక్కటి నమ్ముతా, బేసికలీ పాజిటివిటీ ఎప్పుడు ఉండాలి. ఏ డిసీజ్ అయినా తగ్గిస్తామన్న ధైర్యం యాజ్ ఎ డాక్టర్కి నాకున్నప్పుడు, అరే ఆవిడంత ధైర్యంగా ఉన్నప్పుడు నేను కూడా తగ్గించుకోవడానికి ఆవిడ చెప్పిన ప్రయత్నాలు అన్నీ చేద్దామని ఇద్దరు కోఆర్డినేట్ అయితే సమస్య పోతుందండి. ఈ బీపీ గురించి ఏం చెప్తారు మ్యామ్? బేసికల్లీ బీపీ కూడా రావడానికి మెయిన్ కారణం ఓవర్ స్ట్రెస్, స్లీప్ ప్యాటర్న్. ఇప్పుడు ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ అక్యుములేట్ అయిపోతే బీపీ వస్తుంది. ఓకే, కోపము చిరాకు ఈక్వల్ టు బీపీయే కదా. అంత మా ఇంట్లో వాళ్ళు చాలా అరుస్తూ ఉంటారు, వాళ్ళకి బీపీ లేదు, నేను శాంతంగా ఉంటాను నాకు బీపీ ఉందంటారు కొంతమంది. శాంతానికి కోపానికి సంబంధం లేదు, కానీ ఎప్పుడైతే అనగదొక్కేసుకుంటారు ఆ కోపాన్ని, ఇరిటేషన్ని, వాళ్ళు శాంతంగానే ఉంటారు, వాళ్ళకి కూడా బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది బయటకు చెప్పేస్తుంటారు, సో వాళ్ళకి బీపీ ఉండకపోవచ్చు. సో ఈ అరవడానికి కామ్ ఉండడానికి సంబంధం లేదు. ఎప్పుడు అయితే మనం మోర్ ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ ప్రాపర్గా రిలీజ్ చేయట్లేదు, అప్పుడే వస్తాయి బీపీ. సో బీపీ వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా కొద్దిగా మెడ మీద తడి క్లాత్ వేసుకోవడము, ఒక చిన్న నాప్కిన్ తడుపుకొని స్క్వీజ్ చేసుకొని మెడ మీద వేసుకోవడము, అది వేసి 10 నిమిషాల తర్వాత తీసిన తర్వాత బీపీ చూసుకోండి. బీపీలో చాలా డిఫరెన్స్ వస్తుంది మెడ మీద. సో ఇప్పుడు మనం పొట్ట మీద తడి క్లాత్ వేసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ, పొట్ట మీద తడి క్లాత్, ఒక టవల్ని, న్యాచురోపతిలో బెస్ట్ థింగ్స్ అండి మడ్ ప్యాక్స్ అంటాము, కోల్డ్ ప్యాక్ టు అబ్డామిన్ అంటాము, వెదర్ని బట్టి. ఒక టవల్ని తడుపుకొని బాగా పిండేసుకొని పొట్ట మీద వేసుకుంటే బ్లోటింగ్ బాగా కంట్రోల్ అవుతుంది. మీరు ఈ వీడియో చూసే వాళ్ళు చేయండి. ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లం అనిపించినా, హెవీనెస్ అనిపించినా ఒక చిన్న నాప్కిన్ కానీ టవల్ని కానీ మన పొట్ట ఎంత సరిపోతుంది వేసుకొని బాగా స్క్వీజ్ పొట్ట మీద వేసుకొని 10 నిమిషాల తర్వాత చూడండి హెవీనెస్ తగ్గుతుంది. బీపీ కూడా ఒక నాప్కిన్ తడిపేసుకొని స్క్వీజ్ చేసుకొని మెడ మీద వేసుకోండి. సో కోపం కంట్రోల్ అవుతుంది, బ్రెయిన్కి స్పైన్కి కనెక్టెడ్ నర్వ్స్ ఫ్రీ అవుతాయి, కాబట్టి బ్రెయిన్ బ్లడ్ అనేది కొద్దిగా హార్ట్కి చాలా వరకు సూదనింగ్ అవుతుంది అనమాట.
సో బేసిక్ థింగ్స్, జనరల్ థింగ్స్ అప్లై చేసుకున్నాక మీకు ఆ రిజల్ట్ అనిపించినప్పుడు అది పర్మనెంట్గా చేసుకుంటుంటే బెటర్. సో ఫుడ్ విషయానికి వచ్చినా కూడా కొద్దిగా స్పైసీ ఫుడ్లు, సాల్టెడ్ కంటెంట్, జంక్ ఫుడ్స్ అనేవి బీపీ ఉండేవాళ్ళు కంట్రోల్ చేయాలి. అండ్ స్పెషల్లీ బీపీ ఉండేవాళ్ళు ప్రాణాయామ ద బెస్ట్ కీ అనమాట. ప్రాణాయామం మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే అసలు బీపీ అసలు ఉందా ఒక వర్డ్ అని కూడా తెలుసు. అవును. యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ వాకింగ్ అనేది ఎంత అవసరం? బెస్ట్ థింగ్. ఇది డిపెండ్స్. ఇప్పుడు నేను ఏమంటానంటే వాకింగ్ కన్నా కూడా నేను ఎక్కువ ఇంపార్టెన్స్ యోగాకే ఇస్తాను. యోగాలో అనుకోండి ప్రతి అవయవాన్ని మనం స్టిమ్యులేట్ చేస్తాం. ఇప్పుడు పవన ముక్తాసనం ఉంది, ధనురాసనం, ఇవన్నీ మనం పట్టుకుంటున్నాము, రిలీజ్ చేస్తున్నాం. సో ప్రతి మూమెంట్ ఉంటుంది. వాకింగ్ అంటే కాళ్ళు చేతుల వరకు మూమెంట్ చేస్తాను. అది బెస్ట్ థింగ్. ఈవినింగ్ కుదిరితే వాక్ చేసుకొని మార్నింగ్ బెస్ట్ యోగా. టీ కాఫీలు అయితే అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలి. ఏ పర్సన్ అయినా సరే. నేను ఒకటే అసలు చాలామంది పేషెంట్స్ వస్తుంటారు టీ కాఫీ అవాయిడ్ చేయండి, నేను డైటే చేయనండి. అవును. నేనంటాను కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కొన్ని వదలండి. ఇప్పుడు చాలామంది అంత డేంజరా మ్యామ్ ఇవి? అంటే అంత డేంజర్ అని నేను చెప్పను, కానీ కొన్ని పాయింట్స్కి వచ్చాక డేంజర్. ఇప్పుడు పాలు ఏది మంచిగా వస్తున్నాయండి, పాలు సరిగా లేవు, టీ పౌడర్ సరిగా లేవు. అలాంటప్పుడు అవి తీసుకొని ఇబ్బంది పడే బదులు అవాయిడ్ చేయడం మంచిది కదా. మేము ఎప్పటి నుంచో వాడుతున్నామంటే ఎప్పటి నుంచో వాడుతున్నారు, కానీ మీకు క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. మీరు దీనివల్ల ఒక ఎడిక్షన్ అనమాట. ఆ ఎడిక్షన్ ఎలా లేవగానే టీ తాగాలి. అసలు చాలా ఇప్పుడు నేను అంటున్నాను డ్రగ్స్కి దీనికి సంబంధమే ఉంది. అది తీసుకుంటే స్మోక్ చేసే వాళ్ళు కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ అది లేకపోతే ఉండలేరు. టీ తాకపోతే ఉండలేకపోతే ఎడిక్షనే కదా. ఆ ఎడిక్షన్స్ ఎప్పుడు మంచివి కాదు, ఏది మంచిది కదా. ఎడిక్షన్ అంటే ఇది తీసుకుంటే ఇది ఉండలేకపోతాను, ఇది తీసుకోకపోతే ఆ రోజు నేను ఉండలేను, నాకు బాడీ అంతా ఇది షివరింగ్గా వస్తుంది అనుకుంటే అవాయిడ్ చేయడమే మంచిది. ఏది అడిక్షన్ ఉండద్దు. మంచి ఫుడ్ రోజు ఒకటే అలవాటు కూడా చేసుకోకండి. ఒక్కో రోజు ఒక్కొక్క కైండ్ ఆఫ్. ఇప్పుడు ఇడ్లీ తింటున్నాము, ఒక రోజు రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, ఎడిక్షన్ అవ్వద్దు ఇది. సో నేను టీ కూడా ఒక ఎడిక్షన్. అండ్ స్పెషల్లీ టీకి మాత్రం నేను కంప్లీట్లీ నో అని చెప్తాను. అది బాగా ఎడిక్షన్ ఉందంటే ఒకటేసారి కంట్రోల్ చేయమంటే చాలా కష్టం. కొద్దిగా ఈరోజు మనం ఫుల్ 2-3 సార్లు తాగేవాళ్ళం, దాన్ని 2 టైమ్స్ చేద్దాం, దాన్ని 1 టైం చేద్దాం, స్లోగా ఆపేద్దాము. యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది అండి. టీ కంట్రోల్ చూసుకుంటూ ఆపేసేవాళ్ళు ఫేస్ కూడా చాలా గ్లో ఉంటుంది. న్యాచురల్గానే వాళ్ళు ఏజ్ కూడా అంత కనపడదు అంటాను, కానీ జనాలు ఒప్పుకోరు. నేను రాస్తున్నప్పుడు డైట్ చార్ట్ టీ బంద్ చేయాలంటే నేను మేడం డైట్ చార్ట్ నేను అంటాను. టీ బంద్ చేయడం మంచిది. నేను అన్ని కండిషన్స్లో కూడా వద్దనే అంటాను. బట్ కొన్ని ఎడిక్షన్స్ ఉన్నప్పుడు స్లోగా ఆపేయడం వల్ల మీ బాడీ ఎంత ఫ్రీ అయిందో అది రెగ్యులర్ తాగే వాళ్ళకి అలవాటు అవ్వదు. అది స్లోగా ఆపండి, మీ బెనిఫిట్ తెలుస్తుంది మీకు. ఇప్పుడు థైరాయిడ్ కూడా మనం రివర్స్ చేయొచ్చా? డెఫినెట్గా రివర్స్ చేసుకోవచ్చు. బట్ థైరాయిడ్ ఒకసారి వచ్చింది, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కొన్ని ఉంటాయి, అవి ఉంటే ఉండిపోతాయి అలా పర్మనెంట్గా. అది మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. లైక్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ప్రాపర్ మెడిసిన్స్ కూడా తీసుకోవాలి దానికి. అది మనం తీసుకుంటున్న కొద్ది ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ మార్చుకున్నాం, యోగా చేస్తున్నాం, ఫుడ్ ప్యాటర్న్ మార్చుకున్నాం, అలాంటప్పుడు ఆ లెవెల్స్ ఇప్పుడు డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఈ లెవెల్స్ మనం రిపోర్ట్స్ చేసుకున్నప్పుడు ఆ లెవెల్స్ నార్మల్గా వచ్చాయి కాబట్టి మెడిసిన్స్ ఆపేయచ్చు కదా. రెగ్యులేట్గా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. థైరాయిడ్ని కూడా మనము కొంతమందికి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, సెలీనియం డెఫిషియన్సీ, జింక్, ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఆ డెఫిషియన్సీలో కూడా కొంతమందికి కొంతమందిలో ఇది ఒక హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం 2 టైప్స్ ఉంటాయి. కొంతమంది బరువు పెరిగిపోతుంటారు, కొంతమంది తగ్గిపోతుంటారు. సో ఇవన్నీ బికాజ్ ఆఫ్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల. సో ఆ కరెక్ట్ విధానంలోకి వెళ్ళాలంటే మనము బ్రెజిల్ నట్స్ అని ఉంటాయి, అద్భుతంగా పనిచేస్తాయి మన థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి. పెనసకాయ విత్తనం లాగా ఉంటుంది ఇంత బ్రెజిల్ నట్, అది పొద్దున పూట నానబెట్టేసుకొని 2 hours తర్వాత తినండి డైలీ ఒకటి, అది బాగా కంట్రోల్ చేస్తుంది. బొబ్బర్లు బాగా పనిచేస్తాయి.